ఓ చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపించడం చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. కాంక్రీట్ జంగల్గా మారిన సిటీలో చుక్క నీరు నిలవడం కష్టమైంది. పోనీ పడిన వర్షపు చినుకు వరదై చెరువులో చేరుతుందా అంటే అది లేదు. చాలా చెరువుల ఆక్రమణలు ఓ సమస్య అయితే మరికొన్నింటిలో నిర్వహణ లేక పేరుకున్న చెత్త మరో సమస్యగా మారింది. ఈ కారణంగా చెరువు నిల్వ సామర్థ్యం తగ్గి సమీపంలోని ఇళ్లను వరద ముంచేస్తుంది. బోయిన్పల్లి రామన్నకుంట చెరువు పరిస్థితి అదే. గుర్రపు డెక్కతో నిండిన కుంట అపరిశుభ్రంగా మారి దోమలు ఈగలకు నిలయమైంది. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇదే సమస్య ఉన్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇది కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామన్నకుంట చెరువు. ఒకప్పుడు బోయిన్పల్లి వాసులకు తాగునీరు అందించిన ఈ చెరువు ఇప్పుడు నామరూపం లేకుండా పోతోంది. ఓవైపు ఆక్రమణలు, మరోవైపు చెత్తా చెదారంతో నిండిపోయిన ఆ చెరువు ఇప్పుడు కాలుష్య కాసారంగా మారింది. స్థానికంగా ఉన్న సీతారాంపురం వాసులు అటువైపు వెళ్లలేని పరిస్థితి. నాలాలో మురుగు అంతా ఈ చెరువులోకి చేరడమే ఈ దుస్థితికి కారణమైంది. ఇలా చెత్తా చెదారంతో నిండిన రామన్నకుంట నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా కోల్పోయింది. ఈ కారణంగా వర్షాకాలంలో వరద నిండి కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరి తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇక అపరిశుభ్ర వాతావరణం మూలంగా దోమలు ఎక్కువై ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఈ రామన్న చెరువుల ఈ గుర్రం డెక్కు అనేటువంటిది నిలిచి మాకు దోమల బాధ ఎక్కువై మేము ఎన్నో బాధలు పడ్డాం. ఆ మురికితోని మాకు పిల్లలు స్కూల్కు పోవాలంటే కూడా కష్టం ఉన్నది. వృద్ధులు దవాఖానకు పోవాలంటే కష్టం ఉంది. కాలనీలకు ఒక ఆటో రావాలంటే మునిగిపోతుంది. అర్జెంట్లో ఒక స్కూటర్ వేసుకొని దవాఖానకు పోదామని అంటే స్కూటర్ మునిగిపోయి స్టార్ట్ కాదు. అప్పుడు కూడా కాలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము ఆ ప్రభుత్వాల జెండా తీసుకొని వాళ్ళని గెలిపియాలంటే అని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. కానీ మాత్రం మాకు ఈ కుంట మురికి పోలేదు. మీదికెళ్ళి మున్సిపల్ వాటర్ వచ్చే మురికి నీళ్ళు కూడా మాకు పోలేదు. మా అభివృద్ధి మాకు కావాలంటని చెప్పి మేము కోరుతున్నాం. చెరువు సుందరీకరణ కోసం అధికారులకు 30 ఏళ్లుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలోని ఈ చెరువు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విముఖత చూపుతోందంటున్నారు. రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసీ జారీ చేయనందున ఆధునికీకరణ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఈ జాప్యాన్ని నివారించి చెరువును సుందరీకరించాలని దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చమని స్థానికులు కోరుతున్నారు. ఈ యొక్క డిమాండ్ ఏంటంటే మా యొక్క ఈ రామన్నకుంట చెరువుని దయచేసి డెప్త్ తవ్వండి. ఈ అందరి లీడర్లకి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా మాకు సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. సో చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. 2 కోట్లు పెట్టి మల్లారెడ్డి గారు తీశారు. కొంత పని అయింది. అప్పుడు గుర్రపు డెక్క. ఇప్పుడు వర్షం లేని టైంలో తీయండి అని మేము ఎంతసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా ఆ గుర్రపు డెక్క తీయలేదు. మాకు పూడిక ఇప్పటికి కూడా తీయలేదు. 9 కుంటల స్థలము 4 కుంటలకి వచ్చింది. ఇక్కడ కమిటీలు ఏర్పరచుకోవడానికి స్థలం దొరకడం లేదు. కానీ పెద్ద పెద్ద బిల్డింగులు ఇప్పుడు హైడ్రా వచ్చిందంటే హైడ్రా వల్ల చాలా ఎగిరిపోతే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు అనుకుంటే ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి ఓకే అంటున్నారు. ఈ రామన్నకుంటని సుందరీకరణ చేస్తామంటారు. కానీ సెంట్రల్ నుంచి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇంతవరకు 25-30 ఇయర్స్ అవుతుంది డెవలప్మెంట్ చేస్తా అని. ఇంతవరకు డెవలప్మెంట్ అనేదే లేదు. మేము మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. రామన్నకుంట చెరువు అభివృద్ధి పనులకు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. బోయిన్పల్లిలో ఉన్న రామన్నకుంట చెరువు సుందరీకరణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు రామన్నకుంట చెరువు సుందరీకరణకు, అభివృద్ధికి తోడ్పాటును అందించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిక్తో వంశీ, ఈటీవీ న్యూస్, సికింద్రాబాద్.